ఇదిగోండి గాయస్, ఇలా వచ్చింది. కొంతమంది నాకైతే సెకండ్స్ ఇస్తున్నారు, ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కాబట్టి. ఎట్లు ఇంకా ఈరోజు అంటే ఫుడ్ ఫెస్టివల్ అప్పుడే మాకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. క్రిస్మస్ న్యూ ఇయర్ ఒకటే ఉంటుంది కదా, సో దట్ బోత్ ఒకటేసారి చేసేసారు. ఇంకా మళ్ళీ ఎందుకు పెద్ద పని చేద్దామని, సో దాట్ ఇంకా అయిపోయాయి. ఫుడ్ ఫెస్ట్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా నేను చికెన్ బిర్యానీ కదా, మా నాన్నమ్మ చేసింది. నాన్నమ్మ ఎజ్జు నాన్నమ్మ, ఇదిగోండి మా నాన్నమ్మనే చేసింది. మా నాన్నమ్మ ఇంకా మా అమ్మ చేస్తుంది. అసలు ఒక్కసారి కూడా అసలు ట్రై చేయలేదన్నమాట, ఇంకా డైరెక్ట్ చేసేస్తుంది. అసలు అంత మల్టీ టాలెంటెడ్ మా అమ్మ నాన్నమ్మ అంటే ఐ కాంట్ బిలీవ్. సో హాఫ్ అన్ అవర్ టైంలోనే అంతే వేసేసారు. ఫుడ్ ఫెస్ట్ కాబట్టి ఇంత ఉంటుంది. ఒక ఎంత మెయిన్ అంటే ఒక బాక్స్ ఒక 3 చూపిస్తా. ఇంత మెయిన్ ఇంత ఒక సర్వమేని హాఫ్ అన్ అవర్లో చేసేసారు. అసలు ఐ కాంట్ బిలీవ్. యాక్చువల్లీ మాకైతే 8:30కే, అంటే నార్మల్ టైమింగ్స్, స్కూల్ టైమింగ్స్ 8:30కే రావాలి. కానీ చికెన్ బిర్యానీ కదా కొంచెం లేట్ అవుతుంది. సో దట్ ఇంకా నువ్వు వెల్లులోకి కూర్చోండు, మేము తెస్తాము, ఒక 20 minutes ఇటు అటు అవుతుంది అని చెప్పారు. కరెక్ట్ ఇంక తీసుకొని వచ్చారు. కరెక్ట్ స్టార్ట్ చేసింది ఎంతకి 7:30కి స్టార్ట్ చేశారు. ఇంకా 9కి తెచ్చేసారు. హాఫ్ అన్ అవర్ ఏమవుతుంది, కానీ 30 minutes 50 minutes 40 minutesలోనే ఇంకా అంతా అయితే చేసేసారు. ఇంత బాగా చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీడియోలో చెప్తున్నా మీకు, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చేయట్లేదు గాయస్ చెప్పండి. కామెంట్స్లో పెట్టినారా, నేను చెప్పాను కదా క్రికెట్ ఇంకా అది క్వశ్చన్ మీకోసం ఇంకొక క్వశ్చన్ ప్రిపేర్ చేశాను. ఆ 2 క్వశ్చన్ ఒకటే దాంట్లో ఉంటాయి, సపరేట్ కాదు. 2 క్వశ్చన్స్ ఒకటే దాంట్లో ఉంటాయి. లైక్ పారా థింక్ చేయండి, కానీ పారా ఉండదు దానికి. ఓకేనా, దానికి ఆన్సర్ ఉంటుంది. దట్ ఇస్ ఎ సిల్లీ, బట్ దానికైతే ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ అదేంటి దొంగది థీఫ్ది మీకు చెప్పాను కదా, ఆన్సర్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. చెప్పేస్తున్నా. మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా వేరే వాళ్ళకన్నా అడగండి, బాగుంటుంది. చెప్పేస్తున్నాను. ఆన్సర్ ఈజ్ జవాబు ఉత్తర్. జవాబు ఆన్సర్ చెప్పేస్తున్నా. టెల్లింగ్ కెన్ ఐ చెప్పేస్తున్నా. ఇంకా ఆన్సర్ ఈజ్ పరాన్నజీవులు. ఆన్సర్ ఈజ్ పరాన్నజీవులు. జవాబు పరాన్నజీవులు. ఉత్తర్ పరాన్నజీవులు. అంటే మీనింగ్ తెలుసా? నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దాని మీనింగ్ అది సిల్లీ క్వశ్చన్ అండి, చాలా 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 సిల్లీ క్వశ్చన్ అండి. ఇంకా ఈరోజు 2 క్వశ్చన్స్ చెప్తాను నేను కదా, చెప్పేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఈ క్యాప్ రిమూవ్ చేస్తాను. ఇంకా ఎంతసేపు పెట్టుకుంటాం, ఇక్కడ నాకు దెబ్బలు క్యాప్ వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ. చెప్పేస్తున్నా, ఆ 2 క్వశ్చన్స్ ఒకటే దాంట్లో ఉంటాయని చెప్పాను కదా, అది చెప్పేస్తున్నా, జాగ్రత్తగా వినండి ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1,
మనము ఫ్రిడ్జ్లో జిరాఫీని ఎలా కూర్చోపెడతాము? మనం ఫ్రిడ్జ్లో జిరాఫీని ఎలా కూర్చోపెడతాము? ఓకే, నేను ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను 2 times చెప్తాను. ఇంకా ఆ క్వశ్చన్ 2 times చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 1, జిరాఫీని ఫ్రిడ్జ్ డోర్ జిరాఫీని ఎలా ఫ్రిడ్జ్లో కూర్చుంటుంది? కూర్చోబెడుతుంది, కూర్చుంటుంది, ఏదో ఒకటి వస్తుంది. జిరాఫీని ఫ్రిడ్జ్లో ఎలా కూర్చోబెడతాము? ఓకే, దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి క్వశ్చన్ నెంబర్ 2, ఎలిఫెంట్ని ఫ్రిడ్జ్లో ఎలా కూర్చోబెడతాము? ఎలిఫెంట్ని ఫ్రిడ్జ్లో ఎలా కూర్చోబెడతాము? అమ్మ, నా ఫ్రిడ్జ్ చాలా వస్తుంది. నేనే మన ఫ్రిడ్జ్ బాగుందా నా డబ్బులతో. అంత అనుకోద్దండి. నా పిగ్గీ బ్యాంక్లో ఉన్న డబ్బులు అట్లనే ఉంటాయి. నేను పెద్దగా అయిన తర్వాత తీస్తాను. సో దట్ నేను చాలా పెద్ద పిగ్గీ బ్యాంక్ కొన్నాను. అసలు ఒక బీరువామైన ఉంటుంది. చాలా డబ్బులు ఫిల్ అయ్యాయి. ₹1/2 అయిపోయింది. ఎలా అంటే ఇలాంటి బీరువా చూడండి. నేను ఇది మా బీరువా. నాకు ఇలాంటివి 2 ఉన్నాయి. ఇదే అండి నా పాకెట్ది. ఐ వోంట్ ఓపెన్, అంత పెడిపోతుంది. ఇప్పుడు నేను నా ఓన్ అంటే నేను డ్రెస్సెస్ది చూపిస్తాను. అది ఎవరికి ఫిల్ అయిందో చూపిస్తాను. చూడండి, చూపిస్తున్నా, బాగా చూడండి. అలాంటిది సేమ్ అలానే ఉంటుంది. సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఏమంటే డిఫరెన్స్ మనము డిఫరెన్స్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం. నెక్స్ట్ వీడియో కలుస్తాం గైస్. డిఫరెన్స్ ఏంటో చూసేద్దాం.